భక్తుడైనటువంటి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే, ఈ వాక్యము కొరకు కొంత సమయం ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకొని అనేక వేల మందిని ఆత్మీయులుగా రక్షించి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ ముందుకు సాగిపోతున్న దినాలలో ఒకరోజు ఒక సమయంలో ఆయన సమీపానికి వచ్చి దేవుని మాటలు వింటున్న శిష్యులతోనూ ఆయన వాక్యము చెప్పడానికి సిద్ధపడినప్పుడు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగే స్థలానికి చేరువచ్చి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటున్నటువంటి ఆత్మీయ బిడ్డలతోనూ ఆయన అంటున్నటువంటి మాట ఏమై ఉంది అనంటే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు కలిగి దేవుని యొక్క శక్తిని పొందుకొని మీరు ప్రార్థించుట వలన, మీరు ఆత్మీయంగా నడుచుట వలన, మీరు దేవుని బిడ్డలుగా సేవకులుగా కొనసాగుట వలన దైవ శక్తి చేత నింపబడిన మీరు అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేదా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మీ ప్రార్థనకు, మీ యొక్క గద్దింపునకు, మీ ఆత్మీయ జీవితమునకు దయ్యములు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు, అదే జీవితమని, అదే భక్తి అని, అదే పరలోకమని, అదే ఆత్మ సంబంధమైన జీవితమని మీరు ఎగిరి గంతులు వేయొద్దు, సంతోషించొద్దు. కానీ దేనిని బట్టి సంతోషించమని దేవుడు చెప్పాడు అనంటే, వచ్చిన భాగంలో ప్రియమైన మిత్రులారా, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. అంటే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో వాక్యం వింటున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట ఏంటనంటే, ప్రస్తుత కాలములో నీవు ప్రార్థన చేస్తే, లేదా నీవు ప్రార్థన చేయించుకుంటే అద్భుతాలు జరుగుతున్నాయని, దయ్యములు పారిపోతున్నాయని, దురాత్మ శక్తుల నుండి విడుదల పొందుతున్నామని, ఏదో ఇహలోక సంబంధమైన తాత్కాలికమైనటువంటి మేలులు పొందుతున్నావని సంతోషించొద్దు. కానీ మనము సంతోషించడానికి శ్రేష్టమైనటువంటి కారణం ఒకటి ఉంది అని స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తెలియజేస్తున్న మాట ఏంటి అనంటే, ప్రియమైన మిత్రులారా, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎందుకు అనంటే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఎందుకు అంగీకరించాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎందుకు మనము నమ్ముకోవాలి? మన యొక్క గత పాత జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి నూతనమైన జీవితముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు ఎందుకు రావాలి అనంటే, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికే కాదు, శ్రేష్టమైనది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నటువంటి ఆ తలంపు, ఆ ఉద్దేశం ఏమై ఉందేనంటే, మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలి. తను ఉండేటువంటి స్థలములో, అనగా సుందరమైనటువంటి పరలోక రాజ్యములో మనల్ని ఉంచాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు రక్షింపబడిన వారితో ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా అంగీకరించిన నీ జీవితంలో ఒక ధన్యకరమైనటువంటి మాట ఏంటి అని అంటే, సంతోషించే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నీ పేరు పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో ఉన్న జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో నీ పేరు ఉంది. దేవుని యొక్క గ్రంథమందు నీ పేరు ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఇప్పటి వరకు మందిరానికి వెళుతూ ఆత్మీయంగా సాగుతూ
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రార్థన చేస్తూ, అద్భుతమైన పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, దేవునికి సేవలో సహకారిగా సాగుతూ, ఈరోజు నేను కూడా ఒక ఆత్మీయుడనే, నేను కూడా ఒక ఆత్మీయురాలునే అని కొనసాగుతున్న నీవు ఇంకా రక్షణ పొందలేదేమో, ఇంకా బాప్తిస్మాన్ని తీసుకోలేదేమో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా అంగీకరించలేదేమో, బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావు, అద్భుతమైనటువంటి ఆరాధనలో పాల్గొంటున్నావు, శ్రేష్టమైనటువంటి రీతిలో చక్కని సంగీతముతో కూడినటువంటి పాటలు మృదుమధురముగా పాడుతూ అనేక మందిని ఆనందింపజేస్తూ ఉన్నావు, పరిచర్యలో నిమగ్నమైపోయి శక్తికి మించినటువంటి పరిచర్య చేస్తూ ఉన్నావు, నీ కష్టార్జితములో నుండి అధికమైనటువంటి ధనాన్ని ప్రత్యేకపరిచి ప్రభు పరిచర్య కొరకు ఖర్చు పెడుతూ ఉన్నావు. దేవుడి సందర్భంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు రక్షణ పొందకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తు నామములో నీవు నీటి మూలముగా బాప్తిస్మము తీసుకోకపోతే, లోక సంబంధముగా ఉన్నటువంటి నీ మనసును సంపూర్ణముగా మార్పు చెంది నీ మనసును మార్చుకొని ప్రభు వైపునకు నువ్వు పూర్తిగా తిరగకపోతే, నీవు ఇంతకాలము చేసినటువంటి ఆ భక్తి, ఇంతకాలము చేసినటువంటి ఆ యొక్క త్యాగము, ఆ ఖర్చు పెట్టినటువంటి సమయము, ఆ ఖర్చు చేసినటువంటి ధనము, నీ బలము బూడిదలో పోసిన పన్నీరుగానే మారిపోద్ది. ఎందుకనంటే మనము చేసినటువంటి ప్రతి పని దేవుని సన్నిధిలో లిఖితం అవ్వాలి అనంటే ఖచ్చితంగా జీవగ్రంథమందు మన పేరు నమోదు చేయబడాలి. ఈరోజు రక్షణ పొందిన వారు ప్రియమైన మిత్రులారా, ఇల్లు కలిగి ఉన్నందుకు సంతోషించాల్సిన అవసరం లేదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకంటే రక్షణ పొందని వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కలిగి ఉంటున్నారు. ఈరోజు కార్లు, అంతస్తులు, ఆస్తులు కలిగి ఉన్నందువలన సంతోషించక్కర్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారి కూడా అందరూ కలిగి ఉంటున్నారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తులో నువ్వు సంతోషించాల్సిన విషయం ఏంటంటే, నీ పేరు జీవగ్రంథమందు రాయబడినప్పుడు నువ్వు ఎగిరి గంతులు వేయాలి, నువ్వు ఎగిరి సంతోషించాలి, ఆనందించే విషయం. ఎందుకనంటే ప్రతి మానవుడు జన్మతః కర్మతః పాపి. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి విధించేటువంటి శిక్ష ఏంటి అనంటే నిత్య నరకము, ఆరని అగ్నిగుండము, మట్టు లేనటువంటి గొయ్యిలో పడిపోవాల్సిన పరిస్థితి. ప్రియమైన మిత్రులారా, సుమారుగా 1000 సంవత్సరాలు ఆరనేటువంటి అగ్నిలో ఈ యొక్క ప్రాణము అనేటువంటిది పడిపోయి మాడిపోతూ కాలిపోతూ ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి నుంచి తప్పించబడాలనంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, లేదా ఈ లోకంలో మన కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనందరి యొక్క పాపముల పరిహారార్థమై మన పాపాలు ఆయన భుజం మీద వేసుకొని మనందరి కొరకు సిలువలో ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో విశ్వసించి నీ జీవితాన్ని మార్చుకొని నీ పాప రోత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవు అంకితమైతే తప్ప ప్రియమైన మిత్రులారా, నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకోలేము.